హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఆంధ్ర స్టైల్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా పీతల కూరను స్పైసీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. ముందుగా పీతల కూర తయారు చేసుకోవడానికి ఇక్కడ మీడియం సైజులో ఉండే పీతలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే లేత వంకాయలు తీసుకుని వాటిని కూడా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పెట్టుకోవాలి. లేత వంకాయల కాంబినేషన్లో ఈ పీతల కూర వండుకున్నట్టయితే స్పైసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్గా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో 4 లేదా 5 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత గుత్తుల్లా కట్ చేసి పెట్టుకున్న లేత వంకాయలు వేసుకుని వేగించుకోవాలి. 2-3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకున్నట్టయితే వంకాయలు చక్కగా వేగి కలర్లోకి వస్తాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. 4-5 నిమిషాల పాటు మూత పెట్టి వేగించుకున్నట్టయితే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. ఈ పీతల కూరలో కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే ఈ పీతల కర్రీ స్పైసీగా బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా హోమ్మేడ్ గరం మసాలా పొడి 1 స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ పొడులన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు ఆయిల్లో వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీత ముక్కలు వేసుకుని ఈ పీత ముక్కలకు మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఈ వంకాయలను కూడా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పీతల కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన స్పైసీగా పీతల కర్రీ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకుని పీతల కర్రీ రైస్లోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.